నమస్తే కడప వార్త. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా, అపరిశుభ్రతకు నిలయంగా కడప పాత బస్టాండ్ మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రజల కనీస అవసరాలైన కరువై ఈ బస్టాండ్లో పరిశుభ్రత అన్నది భూతద్దం వేసి చూసిన కనుచూపు మేరలో కనపడదని ప్రయాణికులు తెలుపుతున్నారు. పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛ సర్వేక్షణ అన్నది కడపలో ఈ పాత బస్టాండ్కు వర్తించదా అని ప్రయాణికులు నిలదీస్తున్నారు. గతంలో రోజు మున్సిపల్ కార్మికులు వాళ్ళు వచ్చి ఇక్కడ శుభ్రం చేసేవారని, ఇప్పుడు ఈ పక్క కన్నెత్తి కూడా చూడడం లేదని తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ బస్టాండ్ బాగా రద్దీ పెరిగింది. నిత్యం ఈ బస్టాండ్లో నుండి జిల్లాలో వివిధ ప్రాంతాలకు బస్సుల్లో బయలుదేరి ప్రయాణికులు వెళ్తుంటారు. ఒక పక్కన మహిళలు బస్సులు ఎక్కుతుంటే, మరో ప్రక్కన కొన్ని మీటర్ల దూరంలోనే అక్కడే బహిర్భూమి చేస్తుండడం కడప వార్త సిబ్బందికి కంటబడింది. రాత్రి అయిందంటే పిట్ ప్యాకెటర్లు, అసాంఘిక కార్యకలాపాలు జరిపే వ్యక్తులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారని ఇక్కడ ఉన్నటువంటి వారు వాపోతున్నారు. బస్టాండ్ కాంప్లెక్స్ భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. స్లాబ్ పడిపోయి ఎప్పుడు ఎవరి మీద పడి ఆసుపత్రి పాలు కావాలనోనని అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు భయపడిపోతున్నారు. ఇక్కడ ఒక లాడ్జి ఉంది. రాత్రి 9 గంటల తర్వాత ఎవరు వచ్చి ఏం చేస్తారో అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయపడిపోతుంటారు. గేటుకు బీగాలు వేసి బయటికి రావాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఇక్కడికి వచ్చిన వారికి అడ్డు చెప్తే బ్లేడ్లు నమిలి ముఖం మీద ఊస్తారని, గతంలో ఆ విధంగా జరిగాయని లాడ్జి నిర్వాహకులు ఒలి తెలిపారు. బస్టాండ్లో లాడ్జికున్న గేట్లు కూడా విరిచి కొంతమంది లోపలికి ప్రవేశిస్తారని తెలుస్తోంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా చెత్త చెదారాలతో, మలమూత్రాలతో, చెడు వాసనతో ఆ బస్టాండ్ ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పాత బస్టాండ్లోని ఈ మధ్య కాలంలో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించారు. అక్కడ మాత్రం కొంచెం శుభ్రంగా ఉన్నా మిగతా ప్రాంతమంతా దుర్గంధ భూయిష్టంగా ఉందని, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి పాత బస్టాండ్పై బాగు కోసం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్యూటీ చేస్తున్నారా? మామూలుగా ఇక్కడ మార్నింగ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? పొద్దున్నే 8 నుంచి 2 వరకు ఒక షిఫ్ట్, 2 నుంచి 9 వరకు ఒక షిఫ్ట్. ఇక్కడ ఏమి దొంగతనాలు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడడానికి మమ్మల్ని ఉన్నారు. మామూలుగా అసాంఘిక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయని చెప్పి చాలా మంది అంటున్నారు. లేదు, అట్లాంటివి చూసే తరిమేస్తున్నాం. ఎవరన్నా అట్లా కనిపిస్తే వెళ్ళిపోండి అని చెప్పేస్తాం. అక్కడ ఉండకూడదు అని చెప్పేసి పంపించేస్తాం. మామూలుగా పిట్ ప్యాకెటర్స్ అట్లా ఏమన్నా జరుగుతున్నాయా? దొంగతనాలు జరిగాయా? ముందు ఉన్నాయంటే ఇప్పుడు లేదు, తగ్గింది చాలా. మామూలుగా లేడీస్ మీద అసభ్యంగా ప్రవర్తించడం అట్లాంటివి కూడా ఏం జరగడం చాలా తగ్గిపోయినాయి. మామూలుగా బస్సులు ఎన్ని గంటల వరకు వస్తాయి? మార్నింగ్ ఉదయం నుంచి రాత్రి ఎన్ని గంటల వరకు వస్తాయి బస్సులు? మార్నింగ్ ఏమో నైట్ 8:30కి లాస్ట్ బస్సులు రాయచోటి బద్దలు 8:30 వరకు ఉంటాయి. మళ్ళీ పులివెందుల బస్సులో 9:30, 10 వరకు వస్తాయి. క్లోజ్ అయిపోతాయి. అప్పుడు ఇంకా మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఏం పేరు చెప్తావా? ఎట్లా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది? బాగుంటాయి. పట్టించుకోవడం లేదు. అక్కడ చూసి చెప్పి ఏం పేరు? మీ పేరు? జాన్ భాష. మీరు ఇక్కడ ఏం చేస్తారన్నా? బిజినెస్ ఏ వ్యాపారం? కూల్ డ్రింక్స్ షాప్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? మామూలుగా ఇక్కడ కనీస వసతులు తాగునీరు కానీ మామూలుగా కూర్చోడానికి కానీ లేవు సార్. ఇక్కడ చూడండి.
మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఏమంటారంటే ఆర్టీసీ వాళ్ళు క్లీన్ చేయాలంటారు. ఆర్టీసీ వాళ్ళు ఏమంటారు అంటే మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయాలంటారు. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటే ఒక్కొక్క రోజు చూస్తా పొద్దున్నే చూస్తా ఒక రోజు అసలు అది కూడా పోయేది సార్, 2-3 రోజులు పోయేది. అది చాలా ప్రాబ్లం ఉంది సార్, ఎవరు డిసైడ్ కావడం లేదు. ఒకసారి వచ్చేసి ఆర్టీసీ వాళ్ళు ఒక ఆదం సార్ ఉండి ఒక సంవత్సరం పెట్టినారు సార్ ఆర్టీసీ వాళ్ళను, బాగా నీట్గా ఉన్నది. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి వాళ్ళని తీసామన్నారు సార్ జీతాలు ఇవ్వకుండా ఆర్టీసీ వచ్చారు. అంటే చాలా ఇది గందరగోళంగా ఉన్నారు సార్. ఇది దయచేసి ఆర్టీసీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం 1-2-3 సార్లు తెప్పించేసి ప్యాసింజర్లు పెట్టాలని సార్. అవునా, ఇప్పుడు ఆల్రెడీ బాత్రూమ్లు కూడా కూర్చున్నారు అక్కడే, లెట్రిన్ కూడా. అధికారులు ఏం పట్టించుకోవడం లేదా? లేదు సార్, 25 ఏళ్ల నుంచి ఇప్పుడు ఏం చేయలేదు సార్ మాకు. ఎటువంటి క్లీనింగ్ చేయలేదు, ఎటువంటి బిల్డింగ్ కూడా పడిపోయేటట్టుంది. లేదు సార్, కనీసం అంటే కింద మీకు 4 లక్షలు ఖర్చు కింద అయిపోతుంది సార్ పని. ఆయన లాడ్జింగ్ ఆయన కట్టు ఆయన బడిలు పట్టుకుంటామంటూ ఉండాలి సార్, కానీ వీళ్ళు ఏమి అనుమతి ఇవ్వడం లేదు సార్. అనుమతి ఇవ్వడం లేదా? కిందైనా కూడా ఇంతలే మేము కట్టుకుంటాము, మేమే ఖర్చు చేసుకొని మేమే బడిలో పట్టుకుంటామన్నా వాళ్ళు చెప్తే మేము ఓకే సార్ మేము. అవునులే, కానీ అనుమతి ఇలా సార్. ఏదో పోయి అడిగి ఎమ్మెల్యే గారిని కమ్యూనిస్టర్ని కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టి అడగాలి ఉన్నాం సార్. మేము ఇంకా పోలేదు, ఎమ్మెల్యే గారి కాడికి పోవాలి ఉన్నాం సార్. ఇస్తారా అమ్మల కట్టి మాకు ఇస్తారా, లేకపోతే కొత్తనే చూపిస్తారా మాకు చూపిస్తారు. ఇప్పుడు ముఖ్యంగా ఇది బస్ స్టాండ్లో కొన్ని వేలాది మంది జనాలు వస్తున్నారు కదా, ఇక్కడ అంతా ఇంత గలీజ్గా ఉంటే ఇక్కడే చాలా లెట్రిన్ బాత్రూమ్ పోతున్నారు. అవును, అక్కడ కొంచెం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి చాలా. పైన కూడా పక్కన కూడా ఖాళీ ఉంది కదా, అసాంఘిక కార్యక్రమాలు, పిట్ ప్యాకెటర్లు, తర్వాత వచ్చేసి గంజాయి కొట్టే వాళ్ళంతా దాంట్లో ఉంటారు. ఏమన్నా అంటే మా మీదకి వస్తారు, వాళ్ళు బ్లేడ్ నమిలి ఉంటారు, మూస్తారు, మూసే కళ్ళు పోతా వాళ్ళకి మాట్లాడలే భయమే. వాళ్ళతోనా? ఈ పక్కన పక్కన ఖాళీ ఉంది కదా, చాలా ఇబ్బందికరంగా ఉండాలి. ఇక్కడ సెక్యూరిటీ ఉండదా మీకు? సెక్యూరిటీ ఎవరు ఉండరు, 8 దాటితే ఎవరు బస్సులు కూడా రావు ఇక్కడ. ఒక 2-3 నెలలు ఆయన హోంగార్డ్ ఉన్నాడు సార్, ఆయన కూడా ఇంతకుముందు. మామూలుగా ఇది మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా? నేను నేనే పోయి కంప్లైంట్ ఇచ్చాను సార్, ఇక్కడ ముందు చూసుకురండి అని. తెల్లవారి వస్తామంటే రాలేదు, రేంజ్లో 2 నాట్ ఇచ్చాను. అది పడిపోతుంది, దాన్ని ఏదో రిపేర్ చేసేయండి అని చెప్పి నేను చెప్పించాము. ఏమైనా ఎక్కువ మాట్లాడేది మీరు ఖాళీ చేయండి, మేము పగలగొట్టేస్తాము, అంతకంటే ఏం లేదు. మామూలుగా మీరు రెంట్ వచ్చేసి మాకు ఫస్ట్ 6,000 కడుతున్నాము. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్, మన స్టాంప్ డ్యూటీ అని చెప్పి మన దగ్గర 17,630 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది బాడీగా. మనది ఏరే కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి బాడీ తక్కువలో ఉంది, కోర్టులో ఉంది కాబట్టి. దీని ప్రాబ్లం సంబంధించి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మామూలుగా మీ పైన కూడా చాలా గలీజ్ ఉంది, ఎక్కడ చూసినా. ఎక్కడ గలీజ్ ఉంది? ఆ పైన అక్కడ ఏదో రూమ్ లో మొత్తం చెత్త అంతా వేసేసిన రూమ్ లో, ఈ పక్క రూమ్ లో చెత్త చెప్తాను. ఎవరు వేసేది? ఏది పడగొట్టు పూర్తి, ఒక రూమ్ కాదు పూర్తి అట్నే ఉంది, అంతా వాళ్ళు వేసి పెట్టినారు. ఖాళీ చేసిన వాళ్ళు క్లీన్ చెప్పి లేదు, దాన్ని ఉండేది పగలగొట్టేసారు అంతా. మీరు ఒకసారి లోగా వచ్చి మీరు చూసినాము. ఇప్పుడు మామూలుగా ఈ రూములు కింద ఉన్నటువంటి షాపులు, ఈ రూములు నాకు సంబంధం లేదు. నాకు ఈ పక్క మాత్రమే, తాపలకి యువతలు మాత్రమే. తాపల పైన 2 హాల్, 2 హాలు కింద పైన 2 హాల్. కింద షాపులు కూడా వాళ్ళ షాపులు వాళ్ళదే, మున్సిపాలిటీ సంబంధము. వీళ్ళు ఒక్కొక్క రూమ్ తీసుకున్నారు, బయటకు తీసుకున్నారు. అవునండి, కింద ఉన్నటువంటి రిపేర్ చేయాలన్నా క్లీన్ చేయాలని కూడా ఎవరు రావడం లేదు. ఒక 4-5 ఏళ్ల ముందు మేమే 2 లక్షల పైన ఖర్చు మేమే చేపించుకున్నాం సార్. దానికి కూడా మాకేమీ 10 రూపాయలు ఇవ్వలేదు, మాకేం పట్టలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము ఇది కూడా రిపేర్ చేసుకుంటాము, మేమే రిపేర్ చేసుకుంటాం. దీన్ని బాడీలో పట్టుకుంటాను కూడా లెటర్ ఇచ్చాను నేను, కానీ దానికి రెస్పాన్స్, దానికి అస్సలు వాళ్ళు జవాబు ఇవ్వడం లేదు. పడగొట్టేస్తాము, ఏమంటే పడగొట్టేస్తాము. ఎక్కడ కూడా 25 సంవత్సరాలు లేదని, కింద 20 సంవత్సరాలు ఖాళీ చేయమని ఇచ్చారు. ఎక్కడ కూడా మా ప్రొసీడింగ్ ఆర్డర్లో అది లేదు. 3 ఏళ్ళకి ఒకసారి బాడీకి పెంచమని ఇచ్చారు. మాకు కాకుండా ఈ టెండర్ వేసి ఇచ్చినా వేరే వాళ్ళకి బాడీకి ఇచ్చేవాళ్ళే కదా. ఇప్పుడు కొత్త బిల్డింగ్కే బాడీ రాదు, పాత బిల్డింగ్ ఏమొస్తుంది? మేము బాడీకి ఇస్తున్నాము, అందరం బతకలేక పొట్ట పడుకుని చేస్తుండే వాళ్ళం. ఇక్కడ పెద్ద పోలీసులు ఎవరు లేరు. ఒకవేళ ఖర్చు అంటే మాకేంటి అంటున్నాం, మా పొట్ట పొట్టదు అంటున్నాం. ఇంకా ఇది వచ్చేసి బాడీ పెంచిస్తున్నాము, ఇబ్బంది ఏం లేదు. ఇదే మా పరిస్థితి. ఎమ్మెల్యే గారికి
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.